హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకుంటుంది అని అంటున్నారు సార్. అంటే వరుసగా విజయసాయి రెడ్డిని విచారణకు పిలవడం మనం చూస్తున్నాం. ఆయన నాకు సంబంధం లేదు, అంతా వాళ్ళే చేస్తారని వాళ్ళ పేర్లు చెప్తున్నారు. సో ఏదేమైనా విజయసాయి రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే విజయసాయి రెడ్డి గారు విచారణకు హాజరైన తర్వాత మీడియా ముందు మాట్లాడారు. అంటే పాయింట్ టు పాయింట్ ఆయన ప్రతి అంశాన్ని ఏం అడిగారు, ఏం చెప్పాను అనేది స్పష్టంగానే చెప్పాడు ఆయన. అలాగే మిథున్ రెడ్డి గారు విచారణకు హాజరయ్యారు. వారు కూడా బయటకు వచ్చి పిన్ టు పిన్ చెప్పుకుంటూ వెళ్ళారు. ఏం జరిగింది, వాళ్ళు ఏమడిగారు, తాను ఏం చెప్పాను అనేది ఆయన కూడా వివరించుకున్నాడు. అయితే ఈ వివరణలలో ఎక్కడా కూడా అంటే విజయసాయి రెడ్డి ఏదో హామ్ చేశాడు వైసీపీకి అన్న టోన్లో టీడీపీ శ్రేణుల్లో ఒక సెలబ్రేషన్ కనిపిస్తోంది. కానీ అది పూర్తి వాస్తవం అని అనిపించటం లేదు. ఎందుకంటే ఆయన చాలా వాటికి డినై చేశాడు. మీ ప్రమేయం ఏమిటి, అలాగే దానికి సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్లో వ్యాపారం చేసుకుంటాను అన్న వాళ్ళకి నేను ఒక కంపెనీ నుంచి అప్పు ఇప్పించిన మాట వాస్తవం అన్నాడు. ఒక 100 కోట్ల రుణాన్ని వారికి అందేలా చేసిన మాట వాస్తవం అని మాత్రమే చెప్పాడు ఆయన. అదొకటే తప్ప మిగిలినవన్నీ దాదాపుగా నాకేం ప్రమేయం లేదు అన్నట్టుగానే చెప్పుకుంటూ వెళ్ళాడు. అలాగే దాని నుంచి వీళ్ళు ప్రధానంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక కోటరీ ఏర్పడింది ఆయన చుట్టూ. అధికారంలోకి వచ్చే వరకు విజయసాయి రెడ్డి ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ తర్వాత ఆ పొజిషన్లో విజయసాయి రెడ్డి లేడు అని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. అధికారం వచ్చిన తర్వాత నెమ్మదిగా అక్కడ కొత్త వర్గాలు ఏర్పడినాయి. ఏర్పడిన తర్వాత ఆ కొత్త వర్గాలు నన్ను కూడా ఆ ఏరియాకి రానివ్వలేదు. దాంతో ఈ జరిగిన ఏ వ్యవహారంలోనూ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధమైన ప్రమేయము లేదు అని చెబుతూ పర్టికులర్గా ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఈ బిజినెస్లో ఈ అంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత, ముఖ్యంగా కరోనా తర్వాత జరిగింది. కరోనా తర్వాత టోటల్గా గవర్నమెంటే సేల్ చేసింది. ఈ ప్రైవేటు షాపులు ఇవన్నీ క్లోజ్ చేసేసి టోటల్గా గవర్నమెంట్ షాపుల్లోనే లిక్కర్ అమ్మాలి అని పెట్టి కొత్త రకమైన బ్రాండ్లు వచ్చినాయి. ఆ సందర్భంగా ఈ కొత్త లిక్కర్ సరఫరా చేసేటువంటి కంపెనీలు ఫ్లోట్ చేయడానికి సంబంధించి తాను పెట్టుబడికి రుణాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పాడు. దీన్ని పట్టుకొని కొంత అంటే ఆయన దాని ఎవిడెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యేది ఏమిటి, వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమందికి వ్యాపారం చేసుకోవటానికి ఆయన ఒక వనరు చూపించాడు అన్నంత వరకే ప్రూవ్ చేయగలరు. అసలు యాక్చువల్గా లిక్కర్ స్కామ్ అనేది గవర్నమెంట్ పాలసీ నుంచి జరిగి ఉండాలి కదా. వీళ్ళు సరఫరా చేసినటువంటి లిక్కర్ ధర ఏమిటి, అది ఏ రేటుకు కొన్నారు, అంటే గవర్నమెంట్ ఏ రేటుకి పర్చేజ్ చేసింది, ఏ రేటుకి అమ్మింది, దానికి సంబంధించిన ఏరియాలో ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని కుంభకోణం అంటారు, లేకపోతే మరొకటి అంటారు. అలాగే గతంలో జరిగినటువంటి డీల్స్కి భిన్నంగా ఏమైనా జరిగిందా, అంటే నేరుగా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి ప్రభుత్వమే అమ్మకం కూడా నిర్వహించినటువంటి ఒక సందర్భం అది. దాని నుంచి ఇప్పుడు లిక్కర్ పాలసీ మార్చి షాప్స్ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి షాప్స్ కొత్త హంగులతో తయారైనవి. గతంలో రేషన్ షాపుల్లా ఉండేవి ఏది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో. పర్టికులర్గా కరోనా తర్వాత దాదాపుగా రేషన్ షాపుల లాంటి దుకాణాల్లో లిక్కర్ అమ్మేవాడు. అది ఆహ్లాదంగా అనిపించేది కాదు కొనుక్కునే వాళ్ళకు కూడా. ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో షాపుల డిజైనింగ్ మారింది. అది అది కనిపిస్తుంది, విజువల్గానే ఉంది ఎక్కడికి వెళ్ళినా. అలాంటిది ఈ పాలసీకి, అంటే చంద్రబాబు నాయుడు గారి రోజుల్లో ఉన్న పాలసీకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీకి తేడా ఉన్నమాట వాస్తవం. అయితే నేరుగా గవర్నమెంటే నిర్వహణ చేయటము, అలాగే నగదు మాత్రమే స్వీకరించటం, ఏ రకమైనటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి
ఎలా చెప్పకపోవడం, వాళ్ళు అనుమతించలేదు, ఓన్లీ క్యాష్ అన్న పద్ధతిలో వ్యవహరించారు. ఇవన్నీ రకరకాల అనుమానాలకు తావిచ్చే విధంగానే ఉన్నప్పటికీ ప్రూవ్ చేయాల్సింది ఎక్కడంటే వీళ్ళు కొనుగోలు చేసిన దగ్గర సరఫరా చేసిన మద్యంలో ఏదైనా క్వాలిటీ తక్కువ ఉందా అనేది ఒకటి ప్రూవ్ చేయగలగాలి. తర్వాత ఈ ధరలకు సంబంధించి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్న ధరలకి ఆ టైంలో అక్కడ సరఫరా అయినటువంటి మద్యం ధరలకి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా, ఆ తర్వాత వీళ్ళ అమ్మకాల రేట్లు పెంచి అమ్మారు అనేది ఒకటి ఆరోపణ ఉంది. అయితే రేట్లు పెంచడానికి సంబంధించి ఆయనే అడ్మిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అడ్మిట్ చేసి చెప్పిన మాట ఏంటంటే, నేను రేట్లు పెంచుతున్నాను వాంటెడ్గానే. ఈ రేట్లు ఎందుకు పెంచుతున్నాను అంటే ఈ రేటు పెరగటం వలన చాలామంది తాగుడు మానేస్తారు అనేటువంటి నమ్మకంతో చేస్తున్నాను అన్నాడు. అది ప్రాపర్ రీజనా కాదా అనేది ఒక చర్చనీయాంశమే. ధర పెంచినంత మాత్రాన వ్యసనం ఉన్నవాడు అది మానుకుంటాడు అనుకోవడం తప్పు. ఆ టైంలో ప్రధానమైన విమర్శ ఏమొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి మీద, ఈ సంక్షేమ పథకాల తాలూకా డబ్బులు ముడుతున్నటువంటి వాళ్ళందరూ ఆ డబ్బులు టోటల్గా తీసుకొచ్చి లిక్కర్ షాపుల దగ్గర పెట్టి లిక్కర్ కొనుగోలు చేసుకుని వెళ్ళేవారు. అలా ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవడానికే ఈ మద్యం ధరలు పెంచాడు ఈయన అనేది ప్రధానమైన ఆరోపణ. దానిలో నిజానిజాలు ఎంత అనేది ఒకటి చూడాలి. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారింది, అది నేరుగా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిందా, లేకపోతే ఈ మళ్లింపులో ఎక్కడైనా నిధులు దారి మళ్ళాయా? ఈ అంటే ఈ గవర్నమెంట్ డిపోలు, ఈ డిపోల నిర్వహణ కూడా వారు కొంతమంది కేటాయింపులు జరిపారు. ఆ కేటాయింపుల్లో ఏవైనా అవకతవకలు జరిగాయి, దీని మీద ప్రధానంగా జరగాలి. కానీ వీళ్ళు పార్టీ వైపు నుంచి అందులో పాల్గొన్నటువంటి వ్యక్తులని విచారణ జరపడం అనే వ్యవహారం ఒక్కటే నడుస్తోంది ఇప్పుడు. ఈ టైంలో ఏది క్లారిటీ రాదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు లెక్కల్లోకి వెళ్తారు, బుక్స్లోకి పెడతారు. బుక్స్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే అసలు వాస్తవాలు ఏంటనేది బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా వీళ్ళని క్వశ్చన్ చేసి వీళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టి కేవలం స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవడం మాత్రమే జరుగుతోంది. ఈ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవటం దశలో అందరూ వారు అడిగారు, మేము డినై చేశాము, ఇదే చెప్తారు. అలాగే విజయసాయి రెడ్డి ప్రకటన నుంచి లిక్కర్ స్కామ్ ఏదో జగన్ మెడకు చుట్టుకుంటుంది అని సంబరాలు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద కీలక విషయాలు ఏమీ ఆయన ఎస్టాబ్లిష్ చేయలేదు అక్కడ. కాకపోతే పార్టీలో తన ప్రాధాన్యత తగ్గింది అనేది మాత్రం చెప్పాడు. తద్వారా ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు దీనికోసమే ఇన్వాల్వ్ అయ్యారు, ఈ రకమైనటువంటి లబ్ధి చేకూర్చడం కోసమే. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవటానికే కొంతమంది చేరారు అక్కడ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే విజయసాయి రెడ్డి ప్రకటన ఉపయోగపడుతుంది. అంతకు మించి వేరే ప్రయోజనం ఏం లేదు. అది కేసుకి దానికి సంబంధం లేదు, కేసుకి దానికి ఏ విధమైన సంబంధం లేదు. విజయసాయి రెడ్డి ప్రకటన నుంచి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోయేది ఏమీ లేదు. రేపు నెంబర్లలో ప్రూవ్ అయితే అది అప్పుడు స్కామ్ జరిగినట్టుగా నిర్ధారణ అవుతుంది. సరఫరా అయిన ధరకి అమ్మిన ధరకి మధ్య వ్యత్యాసం, ఆ డబ్బులు నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు గవర్నమెంట్కి చేరినవా లేదా, అందులో ఏవైనా దారి మళ్ళాయా, అలాగే ఈ డిపోలు హోల్డ్ చేయడానికి ఇచ్చినటువంటి వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి చెల్లింపులు, అక్కడ ఏవైనా ఇతరేతర ప్రయోజనాలు వీళ్ళు పొందారా, ఆ డిపోలు అంటే జనరల్గా జరిగేది అదే. ప్రభుత్వం ఎవరికైనా ఒక యాక్టివిటీ కేటాయింపు జరిపినప్పుడు వారు వీరికి ఎక్కడో ఫేవర్ చేస్తారు. అలాంటివి ఏవైనా ట్రేస్ అవుతాయా? ఈ 3 ఏరియాల్లో ఎక్కడైనా స్కామ్ జరిగినట్టుగా, అంటే చెప్తున్న దానికి జరిగిన దానికి పొంతన లేదు అనేది లెక్కల్లో అర్థమవుతాయి. అప్పుడు మాత్రమే స్కామ్ జరిగినట్టు నిర్ధారణ అవుతుంది. అప్పుడు కూడా నేరుగా ప్రభుత్వం మీద ఆరోపణ వస్తుంది, ఆ ఆరోపణ మీద దర్యాప్తు చేస్తారు. ఆ సంబంధిత అప్పటి ఆబ్కారీ వ్యవహారాలు చూస్తున్నటువంటి మంత్రి స్థాయిలోనే ఈ వ్యవహారం అంతా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లింక్ ఉంటుంది, కానీ ప్రధానంగా అక్కడికి లిమిట్ చేస్తారు, దాన్ని చేసేసి అక్కడితో దాన్ని ముగించేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. అది ఎలాగూ రేపు ఇంకా ఉంది, టైం ఉంది, దీనికి ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు ఇది. ఓకే, అంటే గతంలో కూడా చాలా ప్రభుత్వాల మీద ఇలాంటి నివేదికలు సమర్పించమని, ఈవెన్ లాలూ ప్రసాద్ యాదవ్ మీద
పశుదానా కుంభకోణం ప్రూవ్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనం చూసాం. అలాంటిదే ఇది కూడా. ఇది ప్రూవ్ అవడానికి కూడా ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. డెఫినెట్గా టైం పడుతుంది. ఇప్పుడు షాపులు హోల్డ్ చేస్తున్న వాళ్ళలో చాలామంది ఆ రోజున చేసిన వారే ఫేస్ మార్చి ఇటువైపుకు టర్న్ తీసుకున్నారు. ఇవి కాకుండా కొత్త షాపులు చాలా వచ్చాయి, కానీ వీళ్ళు కూడా సస్టైన్ అవుతున్నారు. పాత షాపుల వాళ్ళు మెజారిటీ అంటే దాదాపు 60% మంది ఉన్నారు, ఫీల్డ్లోనే ఉన్నారు. అవే షాప్స్ రన్ అవుతున్నాయి. కాకపోతే షేప్ మారింది. పాత రూపాలకి కొత్త రూపాలకి తేడాలు కనిపిస్తున్నాయి తప్ప షాపులు అవే. అందుకని లిక్కర్ స్కామ్ ఏదో జగన్ మేడకు చుట్టుకుంటుంది విజయసాయి రెడ్డి ద్వారా, మిథున్ రెడ్డి ద్వారా అనేది తెలుగుదేశం పార్టీ ఒక పథకం ప్రకారం ఈ ఏరియాలో కుంభకోణం జరిగింది అనేది ఆల్రెడీ వాళ్ళ పాత ఆరోపణ. ఈరోజు కొత్త ఆరోపణ కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బ్రాండులు తీసుకొచ్చాడు అని చెప్పి ఆ రోజున గొడవ చేశారు. దీనికి సంబంధించి అంటే టోటల్గా మొత్తం వ్యవస్థీకృతంగా తన చేతుల్లోకి తీసేసుకోవడం ద్వారా నేరుగా డబ్బులు అక్కడే జమ అవుతున్నాయి. ఎక్కడ జమ అవుతున్నాయి? ఆయన ఇంట్లో, ప్యాలెస్లో జమ అవుతున్నాయి. ఈ డబ్బులన్నీ వారింట్లో వారు బీరువాల్లో సర్దేస్తున్నారు అన్న లెవెల్లో చెప్పారు. అందులో వాస్తవం ఉందా లేదా అనేది లెక్కల్లో ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయితే అది నేరం చేసినట్టుగా క్లారిటీ వచ్చినప్పుడు ఆ కేసు ఏం జరుగుతుంది అనేది అప్పుడు న్యాయస్థానం నిర్ణయిస్తుంది. కాబట్టి ఈలోపు ఇలాంటి స్కామ్లు అనేకం ఉన్నాయి, అనేకం జరుగుతాయి. ప్రభుత్వాలు అన్నాక